అందరికీ. మనందరికీ తెలుసు 2 నెలల క్రితం 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రవీణ్ పాస్టర్ యొక్క మరణం అనేది ఎంత స్థాయిలో వివాదమైందో మనందరికీ తెలుసు. ఇంత స్థాయి వివాదం కావడానికి కారణం ఏంటి అంటే ప్రవీణ్ పాస్టర్ ఒక క్రైస్తవ మత ప్రచారకుడు కాబట్టి ఇంతకుముందు ఆయనకి కొన్ని హిందూ సంఘాలతో గొడవలు డిబేట్లు నడిచినాయి కాబట్టి కొంతమంది హిందువులు రాడికల్ హిందువులే ప్రవీణ్ పాస్టర్ని చంపారు అన్న అనుమానంతో ఏదైతే క్రైస్తవ మతానికి చెందిన పాస్టర్లో పెద్ద ఎత్తున నిరసన అయితే చేయడం జరిగింది. ఏపీలో పెద్ద స్థాయి వివాదం చర్చ ఇదంతా నడిచింది. అయితే ఆఖరికి పోలీసులు పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేసి కొన్ని కీలకమైన విషయాలు ఏదైతే ఫోరెన్సిక్ రిపోర్ట్లు అలాగే ఆయన యొక్క మెడికల్ రిపోర్ట్లు వీటన్నిటినీ కూడా ఏదైతే పూర్తి ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. ప్రవీణ్ పాస్టర్ అది సహజ మరణం అంటే యాక్సిడెంట్లోనే మరణించారు తప్పితే ఆయన ఎవరు ఎలాంటి మర్డర్ చేయలేదు. ఆయన మద్యం సేవించి బండి నడవడం వల్లే బండి కంట్రోల్ తప్పడం వల్లే ప్రవీణ్ పాస్టర్ మరణించాడు అని చెప్పేసి పోలీసులు అయితే పూర్తి వివరాలతో కన్క్లూజన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనిని ఇప్పటికీ కూడా కొంతమంది కేఏ పాల్ లాంటి వాళ్ళు, హర్ష కుమార్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తారు. ఈ యొక్క ప్రవీణ్ పాస్టర్ విషయంలో ఏదో ప్రభుత్వం కొన్ని విషయాలు దాస్తుంది అని చెప్పేసి ఇది ఖచ్చితంగా హత్య అయితే దీన్ని ప్రమాదంగా చిత్రీకరిస్తుందని చెప్పేసి వీళ్ళందరూ ఆరోపిస్తున్నారు. దీని అంతటిని మనందరం చూస్తూనే ఉన్నాం. అయితే రీసెంట్గా ఈ యొక్క అంశం మీద చంద్రబాబు నాయుడు గారు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యంగా కొంతమంది వైసీపీకి చెందిన వాళ్ళే ప్రవీణ్ పాస్టర్ మృతి సహజ మరణం అయితే వాళ్ళ రాజకీయం కోసం దీన్ని ఒక ప్రమాదకరంగా చిత్రీకరించి ప్రభుత్వం మీద బురదలతో పాటు 2 మతాల మధ్య ఘర్షణ పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి మొదటిసారి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రవీణ్ పాస్టర్కి సంబంధించిన హత్య కేసులో యాక్సిడెంట్ కేసులో స్పందించడం అయితే జరిగిందనమాట. ఏదేమైనా కానీ అప్పుడు స్పందించలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు స్పందించడం అనేది చర్చనీయాంశం అవుతుంది. అయితే రీసెంట్ డేస్లో దళితులకు సంబంధించి ఏదైతే తెనాలిలో ఒక 3 యువకుల మీద దాడి చేయడం ఇవన్నీ ఇష్యూస్ అంటే ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా వెళ్తున్న అంశాలు ఇవన్నీ నడుస్తున్న సందర్భంలో ప్రవీణ్ పాస్టర్ గారి గురించి ఆయన స్పందించడం అనేది ఒక చర్చనీయాంశంగా మారిందనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మేడం.